సాంబార్ కోసం కావాల్సినవి: బెండకాయ ముక్కలు, ములక్కాయ, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, చిలకడదుంప, క్యారెట్, ఉల్లిపాయ. పప్పు ముందు ఉడికించుకొని ఇలా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు తగినంత, కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పసుపు పావు స్పూను, కారం స్పూన్నర, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరగాయ, ఎల్లుల్లిపాయ, కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ముందు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్. పోపు దినుసులు, ఇవి కొంచెం వేగనివ్వండి. కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ములక్కాయ ముక్కలు, చిలకడదుంప, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా కారం, పసుపు, చింతపండు పులుసు, పప్పు, కొన్ని నీళ్లు పోసుకొని పప్పు సాంబార్లో పోసుకోవాలి. మూత పెట్టుకొని మరిగించుకోవాలి. మరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మరగనిచ్చేసి స్టవ్ బంద్ చేసుకుంటాం. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఎంటీఆర్ సాంబార్ పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. సాంబార్ పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక్క నిమిషం మరిగినిచ్చేసి దింపేసుకుంటాను. సాంబార్ రెడీ అయిపోయింది. నేను చిక్కుడుకాయ నూపిండి వండబోతున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్, తాలింపు కోసం ఎల్లుల్లిపాయ, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ తాలింపు చిక్కుడుకాయ వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసేసుకోవాలి.
కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. వేగిన తర్వాత నువ్వుల పొడి వేసేసుకోవాలి. నువ్వుల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చిక్కుడుకాయ నూపిండి రెడీ అయిపోయింది. దాన్ని పోసుకోవాలి. వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం దూరంగా వేయాలి. ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అది వేగిన తర్వాత గుడ్లు వేసేసుకోవాలి. గుడ్లని జాయిగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. రెండు నిమిషాలు వేపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఈరోజు చికెన్ పులుసు వండబోతున్నాను. దాంట్లోనూ నేను కారం, పసుపు, ఉప్పు, కొద్ది నిమ్మరసం, కొద్ది కరివేపాకు, చికెను 1/2 కేజీ, గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ ముందు కలుపుకొని ఒక గంటన్నర సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీట్ ఎక్కనివ్వాలి. నూనె కాగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు,
మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నంగా తరుక్కోవాలి. ఈ ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ స్పూన్తో ఒక స్పూన్ నువ్వులు తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకొని పేస్ట్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్తో ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకుంటాము. చికెన్ పులుసు రెడీ అయిపోయినట్టే.